గీతు, అసలు మనం లవ్ చేసుకుని 3 years ఏంటంటే అసలు నా బుద్ధి కావట్లే. గీతు, ఈ 3 years 3 monthsలా అనిపించింది. నాకు కూడా చిన్న. అందుకే అనిపిస్తుంది ఈ 3 yearsే కాదు, మనం లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాము. సో 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 ఏంటి చెప్పు. సో మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. నేను మా ఇంట్లో మాట్లాడేసా, నువ్వు కూడా మీ ఇంట్లో మాట్లాడు. ఇక్కడ నుంచి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మన ఇద్దరం కలిసే తీసుకుందాం, పెళ్ళి చేసుకుందాం. ఇప్పటి నుంచి నువ్వేం చెప్తే అదే నేను చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఐ లవ్ యూ. అంతలో చేస్తున్నావా? ఇక్కడ నుంచి చూపిస్తా నా లవ్ ఏంటో. గీతు చెప్పు. ఏం చేస్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నా గీతు. ఆఫీస్కి వెళ్తున్నాడా? లేదు, నాకేదో డౌట్ ఉంది. వీడు ఇంకెవరినో కలవడానికి వెళ్తున్నాడు, అది జరగకూడదు. సరే సరే, వెళ్తూ వెళ్తూ ఆన్ ద వేలో మా ఇంటికి వచ్చేళ్ళు. ఏ అసలు నీకు బ్రెయిన్ ఉందా? నేను ఉండేది కుక్కట్పల్లి, నా ఆఫీస్ ఏమో మాదాపూర్, నువ్వు ఉండేది ఎల్బీ నగర్. ఆన్ ద వేలో ఎలా అవుతుంది? నాకు అదంతా తెలియదు, నువ్వు రావాలంతే. ఏ బ్రెయిన్ లెస్, పోవే. ఆఫీస్కి లేట్ అవుతుందని నేను టెన్షన్ పడుతుంటే. ఏ ఎందుకు ఏడుస్తున్నావు? 2 days అయింది, ఒకటే కడుపు నొప్పి. నీకు చెప్తామంటే నువ్వు చాలా బిజీ కదా. సరే నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నా బాధలేవో నేను పడతాలే. ఏ నాకు తెలియదే నీకు కడుపు నొప్పి ఉందని. ఇదిగో ఇప్పుడే ఆఫీస్కి లీవ్ పెట్టి నీ దగ్గర వచ్చేస్తున్నా. సరే. వీడి మాటలు వింటుంటే నిజంగానే ఆఫీస్కి వెళ్ళేటట్టున్నాడు. సర్లే, ఆఫీస్కే వెళ్ళిపో అని చెప్పేద్దాం. గీతు, ఇదిగో బయలుదేరుతున్నా. నువ్వు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకో, నేను వచ్చాక ఇద్దరం కలిసి వెళ్దాం. చిన్న నమ్మేశావా? స్టూపిడ్. యాక్చువల్లీ నా ఫ్రెండ్ నీ మీద ఇలా ప్రాంక్ చేయమని చెప్పింది, అందుకే చేశా. నా కడుపు నొప్పి లేదు. నువ్వు ఆఫీస్కే వెళ్ళిపో, సరేనా? బాయ్. ప్రాంక్ ప్రాంక్. సార్, ఈరోజు నాకు లీవ్ కావాలి, కడుపు నొప్పి ఉంది సార్. అయితే ఏంటి, టాబ్లెట్ వేసుకొచ్చినా? సార్, ఫీవర్ కూడా ఉంది సార్. అయితే ఏంటి, ఇంజెక్షన్ వేసుకొచ్చినా? సార్, కాలు చేతులు కూడా నొప్పి వస్తున్నాయి సార్, లీవ్ కావాలి సార్. చిన్న, వాటికి కూడా టాబ్లెట్స్ ఉంటాయి చిన్న, వేసుకో. రే నీ అబ్బా, ఫీవర్గా ఉందంటే టాబ్లెట్ వేసుకో, ఇంజెక్షన్ వేసుకో అంటావు ఏంట్రా? నేను ఆఫీస్కి రాను, ఏం చేసుకుంటా చేసుకోపో. ప్రాంక్ 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 ప్రాంక్. చిన్న, ఎక్కడున్నావు? ఫ్రెండ్తో ఉన్న గీతు, టీ తాగుతున్నా. వీళ్ళతో తిరిగే వీళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదు. ఏదో ఒకటి చేయాలి. చేస్తా. చిన్న, ఇక్కడ ఇద్దరు ఎవరో నన్నే చూస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది చిన్న, నువ్వు త్వరగా రావా? అవునా, ఎవరు వాళ్ళు? ఇదిగో వచ్చేస్తున్నా. చిన్న, వస్తున్నా గీతు. చిన్న, వస్తున్నా గీతు. చిన్న, వస్తున్నా గీతు. వస్తున్నా గీతు. వస్తున్నా గీతు. చిన్న. ఇదిగో వచ్చేస్తున్నా గీతు. చిన్న, వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వేం రాకలే. ఆ? ఇప్పుడు సెట్ అవుతాడు వీడు. అంటే ఆ రోజు అది అలా జరిగింది. సరేరా, మరి నేను వెళ్ళొస్తా, బాయ్. అరే, కోచింగ్ తీసుకుంటున్నావా లేదా జాబ్ చేస్తున్నావా? లేదు, ఎందుకు అలా అంటున్నావు? ఏం లేదు, టైం చూసుకొని మరీ వెళ్తుంటే. అదా, రోజు ఈ టైంకి నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది, అందుకే వెళ్ళిపోతున్నా.
ఇదెందుకురా మెల్లగా చెప్తున్నావు? మచ్చా నా జిఎఫ్ అందరు జిఎఫ్లా కాదు మచ్చా, తను పెద్ద స్పైరా. స్పైయా? అవును మచ్చా, నేను ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా అన్నీ తనకు అప్డేట్స్ వెళ్ళిపోతాయి. అరే చెవిలో పువ్వు పెట్టొచ్చు కానీ కాలీఫ్లవర్ పెట్టొద్దు, అసహ్యంగా ఉంటుంది. అయ్యే నమ్మట్లేదా? ఉండు. 1 2 3 4 5 6 7 8 9 10 ఇదిగో కాల్ వచ్చింది. అయితే ఏంటి, లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో హలో హలో, ఇంకెంతసేపు ఉంటావు అక్కడ? మచ్చా చెప్పాను కదా మర్చిపోద్దాం. ఇప్పుడు చూడు ఎలా కనిపెట్టేసిందో. అక్కడ అని చెప్పింది కానీ ఇక్కడ అని చెప్పలేదు కదా. ఓ అదా నీ డౌటు. ఎక్కడున్నా అంటున్నావు బేబీ? నేను ఇంట్లోనే ఉన్నా. హా? ఆ కట్టకాడ చెత్త ఫ్రెండ్ని వేసుకొని తిరిగింది చాలు, ఇక ఇంటికి వెళ్ళు. చెప్పా కదా తెలిసిపోతుందని. అరే నాకంటే ముందు ఏ చెత్త ఫ్రెండ్ తోటి మాట్లాడావురా? ఆ చెత్త ఫ్రెండ్ నువ్వేరా, నీ గురించి అంటుంది. హ? ఓకే బేబీ వెళ్తున్నా. చెప్పా కదా అప్డేట్ వెళ్ళిపోతుందని. సరే ఇప్పుడు వెళ్తున్నావా లేదా? లేదురా, ఇంకాసేపు మాట్లాడదాం, తర్వాత వెళ్దాంలే. సరే నువ్వు ఉండు, నేను వెళ్తున్నా, బాయ్. రేయ్ రేయ్ రే మావా, మన ఆఫీస్లో గర్ల్స్ అండ్ బాయ్స్ వన్ డే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారంట. నువ్వు వస్తున్నావు కదా? ఫుల్ ఫండ్ రా. మావా, ఏమ్మా? యాక్చువల్లీ తనకు తెలిసిపోద్దిరా. నేను అప్పుడు పక్కనే ఉన్నా. మావా, ఆ, మంచి మూవీ రిలీజ్ అయిందట, వెళ్దామా? లేదురా, తనకు తెలిసిపోద్ది. మందు తాగే అలవాటు లేదు. రే పోనీ పబ్బుకైనా వెళ్దామా? లేదు మావా, తెలిసిపోద్దిరా. మచ్చా తెలిసిపోద్ది మావా. చెప్పు. అది కాదు చెప్పేది. వస్తున్నావా? రాలేనురా, వెళ్ళిపోయాడు. చెప్పు. రే అంతేనా? అది కాదు బేబీ, బయటికి వెళ్దామని ఉంది కానీ అర్థం చేసుకో. ఒక అట్లీస్ట్ నిమిషం. బయటికైనా వెళ్దాం రా. అరే తను ఇప్పుడే పిలిచింది, బయటికి వెళ్తే తెలిసిపోద్దిరా. నీది కూడా ఒక బతికైనా ఆరా పోరా. చెప్తా, వాడికి చెప్తాను. రే తాగు మావా. వద్దు మావా, తెలిసిపోద్దిరా. మనం ఎక్కడున్నాం నాకే తెలియదు. ఎక్కడో ఉన్నా నీ గర్ల్ ఫ్రెండ్కి ఎలా తెలుసు అదరా? అంతే అంటావా? తాగు తాగు. మీకు చెప్పాను కదా తనకు తెలిసిపోద్దని. ఇప్పుడు చూడు కాల్ చేస్తుంది. ఏం చేయాలి, ఏం చేయాలి? స్మెల్ స్మెల్ వస్తుందా? ఏం చేయాలి? ఎవడ్రా? మీ డాడీనా? కాదురా, అంతకంటే డేంజర్. మీ మమ్మీనా? కాదు మావా, అంతకు మించి. ఎవర్రా?
నా గర్ల్ ఫ్రెండ్ రా. దానికి ఎందుకురా అంత భయపడుతున్నావు? నేను మా డాడీకే భయపడను. రే డాడీకి భయపడ్డా భయపడకపోయినా దీనికి భయపడాలరా. దీని సంగతి నీకు తెలీదు. అచ్చా ఈటీరా నేను ఫోన్ మాట్లాడతా. హలో ఎక్స్క్యూస్ మీ. ఎవడ్రా నువ్వు ఫోన్ వాడికి? సరే మేడం. మచ్చా మేడంకి నువ్వే కావాలంట. మేడం చాలా పద్ధతిగా మాట్లాడుతుంది, తీసుకో. హలో. కుమార్ మందు తాగుతున్నావా? ఏయ్ లేదే. ఏది ఊదు. ఇదిగో స్మెల్ వస్తుంది, నువ్వు తాగావు. సారీ సారీ సారీ, ఇంకెప్పుడు తాగనే. సారీ సారీ. అది సరే వదిలే. వదిలేసావా? సరే. కుమార్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? ఇంతవరకు మనం రిలేషన్షిప్లో ఉన్నది ఇక చాలు. ఇక మనం విడిపోదాం. ఎందుకు చందు? లేదు కుమార్, నీకెంత బాధగా ఉందో నాకు తెలుసు. బట్ నేను నా కెరియర్ మీద ఫోకస్ చేయాలి. ఇక నువ్వు నన్ను మర్చిపో కుమార్. మామ పండుగ. వద్దు చందు, నువ్వు అలా అనకు. నాకు చాలా బాధగా ఉంది. మనది ట్రూ లవ్ కదా, నువ్వు అలా చెయ్యకు ప్లీజ్. అంతా అయిపోయింది కుమార్, ఇక నువ్వు నన్ను మర్చిపో. చందు బాయ్. చందు 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 చందు. ఎందుకు మామ డాన్స్? ఇన్నాళ్ళుగా నా లైఫ్ లో ఉన్న దరిద్రం మొత్తం పోయిందిరా. చందు నాకు బ్రేకప్ చెప్పిందిరా రే. హలో కుమార్ నేను బ్రేకప్ చెప్పానని బాధపడుతున్నావా? లేదు. అవును చందు. నాకు తెలుసు కుమార్, నువ్వు నన్ను వదిలేసి పోలేవని. నువ్వు నా ప్రాణం చందు. అందుకే నేను కూడా నిన్ను వదిలిపోను. లవ్ యూ కుమార్. దరిద్రం పోయిందంటే గోడకి చిన్న బంతిలో మళ్ళీ వచ్చిందంటే